అందరికి నమస్కారం. నా పేరు రాజప్రవీణ. ఆహ్, నేను సమత డిగ్రీ కాలేజ్‌లో బోటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఆల్సో వర్కింగ్ యాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇన్ డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ బయోడైవర్సిటీ పార్క్ ఎట్ చినవాల్తేరు. మనం పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. పర్యావరణాన్ని బాగుండడం కోసం చాలా చేయాలని అనుకుంటాం. అయితే ఇది పెద్ద పెద్ద విషయంగా ట్రీట్ చేయకుండా మనందరి చేతిలోనే ఉన్న విషయంగా మనం భావిస్తే ఇది చాలా సులభంగానే మనం మన కంట్రోల్లోకి తీసుకోవచ్చు పొల్యూషన్ని. చిన్న చిన్న మనకున్న చిన్న సోర్సెస్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అందరికీ తెలుసు, పర్యావరణాన్ని ఆటోమేటిక్గా బాగు చేయాలి అంటే దానికి మొక్కల సహాయం చాలా వరకు అవసరం. అలాగే ఇప్పుడు నాసా కూడా కొన్ని ప్లాంట్స్ని ఐడెంటిఫై చేసింది. సో కొన్ని రకాల మొక్కలు పొల్యూషన్ని కూడా క్లియర్ చేయగలుగుతాయి. అంటే మనం క్లోజ్డ్ రూమ్లో వాటిని పెంచుకున్నా కూడా అవి టాక్సిక్ గ్యాసెస్ని కూడా రిమూవ్ చేయగలిగే కేపబిలిటీ ఆ ప్లాంట్స్కి ఉంటుంది. అటువంటి ప్లాంట్స్ని మనం ఇంటి లోపల పెంచుకున్నా కూడా మనం చాలా వరకు ఈ పొల్యూషన్ని, గాలిలో ఉండే విషవాయువుల నుంచి మనం రక్షణ పొందగలుగుతాం. అంతేకాకుండా మనం ప్రతి చిన్న విషయానికి, ఒక ఆకుకూర కొనుక్కోవాలన్నా, చిన్న చిన్న కూరగాయలు, చిన్న చిన్న పూలు, మనకి ఇంటికి అవసరమైన పూలు లాంటివి పండించుకోవాలన్నా మార్కెట్ పైకి వెళ్లకుండా మన ఇంట్లో ఏదైనా కొంచెం ఖాళీ దొరికితే, అది టెర్రస్ మీద కావచ్చు, ఇంటి పక్కన జాగాలో కావచ్చు, లేకపోతే ఇంటి లోపల పెంచుకుని ఇండోర్ ప్లాంట్స్లో కావచ్చు, ఏదైనా సరే చిన్న ఖాళీ దొరికిన చిన్న చిన్న కుండీల్లో అయినా కాస్త మట్టి వేసుకుని అయినా, లేకపోతే ఇప్పుడు హైడ్రోఫోనిక్స్ వచ్చే మట్టి కూడా లేకుండా ఉండే మొక్కలు, సో వాటి ద్వారా అయినా సరే మన ఇంటి అవసరాలకు కావాల్సిన కొత్తిమీర, కరివేపాకు, ఒక చిన్న ఆకుకూర లాంటివి పండించుకుంటే సో కొంతవరకు మనం ఎకనామికల్గా సేవ్ చేయొచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించే మొక్కల్ని మనతో పాటు మింగిల్ చేసుకోవచ్చు. సో మన ఇంట్లో మిగతా వస్తువులు ఎలా పెట్టుకుంటామో అలాగే కొన్ని మొక్కల్ని కూడా మన ఇంట్లో పెంచుకుంటే అవి మనతో పాటు ఉండి ఇంటికి అందాన్ని ఇస్తాయి. ఒక పచ్చదనాన్ని ప్రతిరోజు చూస్తూ ఉంటే మన కంటికి ఆనందాన్ని ఇస్తాయి. వీటితో పాటు మనకు తెలియకుండానే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. ఇంకా నెగిటివ్ గ్యాసెస్ ఏమైనా ఉంటే బ్యాడ్ గ్యాసెస్ని వాటి నుంచి రిమూవ్ చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ప్యూరిఫైడ్ ఆక్సిజన్ ఇస్తాయి. సో ఆక్సిజన్ పర్సంటేజ్ మన బాడీలోకి కరెక్ట్ పర్సంటేజ్లో వెళ్తే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్లలో మన పిల్లలతో పాటు ఇప్పుడు ఒక చాప పిల్లల్ని పెంచడము, పెట్ యానిమల్స్ పెంచడం ఎలా అయితే మనం ఎంకరేజ్ చేస్తామో అలానే కొన్ని మొక్కల్ని పెంచడం కనుక మనం ఒక అలవాటుగా చేసుకుంటే, మన ఇంట్లో అవి కూడా ఒక భాగస్వాములుగా చేసుకుంటే, అవి కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం ట్రీట్ చేయగలిగితే ఖచ్చితంగా అవి మనకి ఖచ్చితమైన మేలు చేస్తాయి. మిగతా యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్ కోసం చేసే యాక్టివిటీ వల్ల మనకి ఎంత ఉపయోగం ఉంటుందో మనం చెప్పలేం. కానీ ఒక మొక్కని మనం పెంచితే, దానికి కొంచెం లైఫ్కి పెరగడానికి అవకాశం ఇస్తే అది మన ఎంటైర్ లైఫ్ని కాపాడుతాయి. కాబట్టి ఎవరికి వాళ్ళ మన ఓన్ బాధ్యత ఇది. సామాజిక బాధ్యత కాకుండా వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని మొక్కల్ని పెంచడాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.